Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. స్వయంభువమను పుత్రికల వంశముల సంక్షిప్త పరిచయము. సప్తద్వీపముల వ్యవస్థీకరణ. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, స్వయంభువమను జ్యేష్ఠకుమారుని పేరు ప్రియవ్రతుడు. అతడు సదా తండ్రి సేవయందు లగ్నమై ఉండేవాడు. సత్యధర్మముల మీద అతనికి ఎంతో విశ్వాసం ఉండేది. విశ్వకర్మను పేరుగల ప్రజాపతి యొక్క పుత్రిక మిగుల సౌందర్యవతి. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెతో ప్రియవ్రతుని వివాహం జరిగింది. ఆ కన్య యొక్క శీల స్వభావములు పూర్తిగా అతని వలనే ఉండేవి. పుణ్యాత్ముడగు ప్రియవ్రతునికి బర్హిష్మతి గర్భము నుండి గుణవంతులైన 10 పుత్రులు కలిగారు. తరువాత వారికొక కన్య కూడా జన్మించింది. ఆమె ఊర్జస్వతి అని పేరుతో ప్రసిద్ధి చెందింది. అగ్నిధ్రుడు, యుధ్మజిహ్వుడు, 3వ యజ్ఞబాహువు, మహావీరుడు, రుక్మశుక్రుడు, ధృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, అగ్నిహోత్రుడు, కవి, ఈ పేర్లతో 10 పుత్రులు అగ్ని అని ప్రసిద్ధి పొందారు. ఈ 10 పుత్రులలో కలి, సవనుడు, మహావీరుడు, ఈ 3 పుత్రులు వైరాగ్యమును స్వీకరించారు. ఈ 3 ఆత్మవిద్యయందు పారంగతులైన విద్వాంసులు. బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ ఉన్నారు. నిస్పృహులై పరమహంసాశ్రమమునందు సుఖముగా నివసిస్తున్నారు. ప్రియవ్రతునికి 2వ భార్య ఉంది. ఆమె నుండి అతడు 3 పుత్రులను కనెను. వారు ఉత్తముడు, తాపసుడు, రైవతుడు అను పేర్లతో ప్రసిద్ధి పొందారు. గొప్ప ప్రతాపవంతులైన ఈ పుత్రులు ఒక్కొక్క మన్వంతరమునకు అధిష్టాతులుగా చేయబడ్డారు. అఖిల భూమండలమునకు మహారాజైన ప్రియవ్రతుని పాలన మిగుల శోభాయమానమై ఉంది. జితేంద్రియుడైన ఈ నరేశుడు చాలా కాలం వరకు రాజ్యమును చేస్తూ ఉన్నాడు. ఒకానొక నాటి విషయము. సూర్యుడు భూమి యొక్క ప్రథమ భాగమున ఉదయిస్తున్నప్పుడు ఆ భాగమంతయు ప్రకాశవంతమై ఉండెను. అతడు 2వ భాగమునకు వెళ్ళిపోగా మొదటి భాగము అంధకారము అలుముకొనెను. ఇట్లు కలిగిన వైపరీత్యమును చూసి ప్రియవ్రతునికి బాధ కలిగింది. నా ఈ శాసనమునందు అంధకారము భూమి మీద నిలువరాదు. నేను నా తపోబలముచే దీనిని నివారించెదను అని అతడు అనుకున్నాడు. ఇట్లు నిర్ణయించి స్వయంభువమను కుమారుడు మహారాజగు ప్రియవ్రతుడు సూర్యునితో సమానమైన తేజస్సు కల రథమును అధిరోహించి ఆ ప్రకాశమును వ్యాపింపజేస్తూ పృథివికి 7 సార్లు ప్రదక్షిణ చేశాడు. అతడు పరిభ్రమించినప్పుడు అతని రథచక్రముల వలన భూమి మీద గుంతలు పడ్డాయి. అవి జగత్తు యొక్క శ్రేయస్సునకు 7 సముద్రములయ్యాయి. వాటి మధ్య భూమి 7 దీవులుగా రూపొందింది. ఆ రథచక్రపు టంచుల గుర్తులు గల భాగములు పెద్ద ఎగడ్తలై 7 సముద్రములుగా మారాయి. అప్పటి నుండి 7 ద్వీపములు ప్రసిద్ధములయ్యాయి. జంబు, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరములను నామములతో విలసిల్లుచున్నవి. ఆ ద్వీపముల పరిమాణము ఉత్తరోత్తర క్రమముతో 2 ఉన్నవి. వీటికి నలువైపులా విభాగ క్రమముతో సముద్రములున్నవి. క్షారోదక, ఇక్షురసోదక, సురోదక, ఘృతోదక, క్షీరోదక, దధిమండోదక, శుద్ధోదకమను పేర్లతో ఖ్యాతి వహించినవి. అప్పటి నుండియే ఈ 7 సముద్రములు ప్రసిద్ధి చెందినవి. క్షార సముద్రముతో పరివృతమైన మొదటి ద్వీపము జంబు అను పేరు గలది. మహారాజగు ప్రియవ్రతుడు తన కుమారుడగు అగ్నిధ్రుని ఈ ద్వీపమునకు రాజును చేసెను. 2వది ప్లక్షద్వీపము. ఈ ద్వీపమును చెరుకు రసముతో నిండిన సముద్రము చుట్టబడి ఉన్నది. ప్రియవ్రతుని కుమారుడు యుధ్మజిహ్వుడు దీనికి అధిపతి అయ్యాను. సురా సముద్రముచే పరివృతమైన శాల్మలి దీవికి యజ్ఞబాహుడు రాజయ్యాను. రమణీయమైన కుశద్వీపమునకు వెలుపలి భాగమున నేతి సముద్రము శోభిల్లుచున్నది. ప్రియవ్రత నందనుడు హిరణ్యరేతుడు ఈ ద్వీపము యొక్క పాలనను చేపట్టెను. 5వ వాడు ధృతపృష్ఠుడు.
ఇతడు మహాబలవంతుడు. ఇతడు క్రౌంచ ద్వీపమునకు అధిపతి అయ్యాను. దీనికి నలువైపులా క్షీరసాగరము విలసిల్లుచున్నది. అన్ని ద్వీపములలో శ్రేష్టమైనది సుందరమైనది శాఖద్వీపము. దధిమండోదక సముద్రము దీనిని చుట్టి ఉన్నది. ప్రియవ్రతుని సుప్రసిద్ధుడైన కుమారుడు మేధాతిథి ఈ ద్వీపమునకు నాయకుడయ్యాను. పుష్కర ద్వీపము మంచినీటి సముద్రముచే చుట్టబడి ఉన్నది. తన తండ్రియగు ప్రియవ్రతుని అనుమతిని పొంది వీతిహోత్రుడు ఇచ్చటి పరిపాలనా భారమును తన చేతికి తీసుకొనెను. మహారాజైన ప్రియవ్రతుడు తన కుమార్తెయగు ఊర్జస్వతి వివాహము శుక్రాచార్యునితో జరిపించెను. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని ఈ ఊర్జస్వతి గర్భము నుండి ఉదయించెను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇట్లు మహారాజైన ప్రియవ్రతుడు తన పుత్రులకు సప్తద్వీపములను పంచి ఇచ్చాడు. తాను స్వయముగా యోగ మార్గమును ఆశ్రయించి సన్యాసి అయ్యాడు. శుభం. Subscribe and share my channel Sudarsana.